నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 11/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:55, తిథి ద్వాదశి రాత్రి తెల్లవారుజామున 2:04 వరకు, నక్షత్రం కృత్తిక ఉదయం 11:03 వరకు, యోగాలు గండ రాత్రి తెల్లవారుజామున 12:05 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 3:45 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజామున 2:04 వరకు, రాహుకాలం ఉదయం 9:05 నుంచి 10:43 వరకు, గుళిక్కాలం ఉదయం 5:49 నుంచి 7:27 వరకు, యమగండం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:38 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 6:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:41 నుంచి 7:33 వరకు, అమృతకాలం ఉదయం 8:52 నుంచి 10:19 వరకు, మరల ఉదయం 5:37 నుంచి 7:03 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 1:20 నుంచి 2:46 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాలు కనుక మనం చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మాటలలో ఎక్కువ ఉద్వేగాలు ఉండడం బట్టి కొంత ఎమోషన్స్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి ఘర్షణలు అధిగమించే ప్రయత్నం చేయాలి. మాటల వల్ల వాదాలు తగ్గించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడితే ఘర్షణలు అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో కూడా నూతన ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి మాటల వల్ల ఘర్షణలు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా ఒకటి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తల్లి యొక్క ఆరోగ్యపై దృష్టి సారిస్తారు. వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఇంకా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఈ వృషభ రాశి వారికి వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. భూ సంబంధమైన విషయాలకు సంబంధించి కావచ్చు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాల్లో వీటిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. నూతన ఆలోచనలు, విశ్లేషాత్మకంగా ఆలోచనలు చేయడం, అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, ఆలోచనల్లో కొత్త మార్పులు చేసుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మిత్రుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా ఇతరులు చెప్పేదాని మీద అధిక శాతం దృష్టి కేటాయించి ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి, ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అదేవిధంగా దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యక్తులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. పూర్వపు రుణాలు రావడం అనే విషయంలో, అంటే ఇంతకుముందు ఎవరికన్నా మీరు ధనాన్ని ఇచ్చినట్లయితే అది వెనక్కి వచ్చే విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా గోచరిస్తున్న రీత్యా వీలైనంత జాగ్రత్తలతో ముందు వెళ్ళి ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీ కమ్యూనికేషన్ అనేది పెంపొందించుకుంటారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. దాంతోపాటుగా మీ గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. మిత్రులు
వారితో పాటుగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కృషి చేసే అవకాశం అనేది ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి, సజ్జన సహకారాన్ని ఉపయోగించుకోవడానికి చేసే కార్యక్రమాల కంటే కూడా ముందు ఎక్కువ ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచన చేసే అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి ఎదురు చూసిన విషయాలలో మంచి వర్తమానాలు అందుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా భూమి, అలాగే పెట్టుబడులు, అదేవిధంగా స్థిరాస్తులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. తోబుట్టువులతో అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉంటారు. అదేవిధంగా వృత్తిపరమైన విషయాల్లో నూతన మార్పులు చేయడానికి అవకాశం అనేది, ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, నిక్కచ్చిగా మాట్లాడి అనుకున్న పనులు సాధించడంలో ముందుకెళ్ళడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా తోబుట్టువుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మొదలైన వాటికి అవకాశం. అదేవిధంగా ఆర్థిక విషయాలు, స్థిరాస్తుల మీద వచ్చే ఆర్థిక విషయాలు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆదాయ విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి వ్యక్తిగత విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని కీలక ఆలోచనలు చేస్తూ దానిలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా గుర్తింపు, గౌరవం లభించే అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అదేవిధంగా వైరాగ్య ఆలోచనలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో వ్యక్తుల యొక్క జోక్యం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తిగత శ్రద్ధ కూడా తీసుకునే అవకాశాలు, అదేవిధంగా తోబుట్టువుల యొక్క సహకారం, అనుకూలత మొదలైన వాటికి కూడా అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, దైవ పుణ్యక్షేత్రాల సందర్శన కొంత మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి విషయంలో ముఖ్యమైన విషయాలలో ఈ కన్యా రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. రావలసిన ధనాన్ని అందుకుంటారు. అదేవిధంగా తండ్రి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అయితే ఈ ఆర్థిక విషయాల్లో కానీ, తండ్రి యొక్క సహకారం, తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, స్నేహితుల యొక్క సహకారం, ఏదైనా సరే ఏది కోరుకున్నా కూడా అది వీలైనంత వరకు ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేయాలి. వ్యక్తులతో విభేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన మార్పులు తెచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయం మీద దృష్టి కేటాయించడం అనేది, ముఖ్యంగా తోబుట్టువులతో కానీ తండ్రితో కానీ కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చర్చించేటప్పుడు, దూర విద్య అంటే దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఏదైనా కొత్త ప్రదేశాలని సందర్శించడానికి కావచ్చు, కొత్త విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అధికంగా ఉంది. అయితే ఆ విషయంలో అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది కనుక మంచి ప్రణాళికతో ముందుకు వెడితే ధనాన్ని సక్రమమైన విధానంలో ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతుంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ తులారాశి వారికి ముఖ్యమైన విషయాలలో కొంత ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, ఆకస్మికమైన నిర్ణయాల్లో కావచ్చు, తీసుకునే ప్రణాళికల్లో కావచ్చు, కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు కనబడుతున్నప్పటికీ ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు కాకుండా తీసుకునే నిర్ణయాలు, ప్రశాంతంగా నిర్ణయాలు, ముఖ్యంగా నిర్ణయాలు వృత్తికి సంబంధించిన విషయాల్లో మార్పులు కావచ్చు, వృత్తిపరమైన విషయాలతో పాటు కుటుంబ విషయాలలో అంటే కుటుంబము, జీవిత భాగస్వామి, అదేవిధంగా సాంఘిక సంబంధాలు, వాటి యొక్క వృద్ధి మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయాల్లో కావచ్చు, కొంత తీసుకునే ఏ నిర్ణయమైనా
జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అది వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం ఆ విషయంలో దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో లాభదాయకంగా రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, వ్యక్తిగత హోదా పెరుగుతుంది, నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. అనుకూలమైన మార్పులకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ దృష్టి కేటాయించవలసింది ఆకస్మికంగా పనుల వాయిదా విషయంలో కావచ్చు, అదే విషయంలో కొంత ఆరోగ్య విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ చివరికి మంచి అనుకూలమైన మార్పులే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలరు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత హోదా పెరుగుతుంది, మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. అన్నిటికంటే ముందుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత కీలకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే పై ఉన్నతాధికారులతో కావచ్చు, మీ యొక్క సహ సిబ్బందితో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాలలో ముఖ్యంగా వ్యక్తులతో, ముఖ్యంగా స్త్రీలతో అపార్థాలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆకస్మికమైన ఆటంకాలు, చికాకులు, వృత్తిలో ఒక వైరాగ్యమైన భావనలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. గణేష ప్రార్థన చాలా మేలు చేస్తుందన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల్లో చికాకుల్ని అధిగమించాలి. అదేవిధంగా ఉద్వేగపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కానీ సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, సంఘంలో గుర్తింపు గౌరవం బాగుంటుంది. కానీ ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ధనుస్సు రాశి వారికి శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, సంతానవర్గం యొక్క సహకారం బాగుంటుంది, భూమి పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. పూర్వపు బాకీలు ఏదైనా ఉంటే తీర్చడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయంతో ముందుకు పెడతారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన మార్పులు సాధించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆకస్మికంగా ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా కూడా దాన్ని అధిగమించగలిగిన విధానంలో మీరు ఆలోచనలు చేస్తారు. సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కానీ వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించడానికి అవకాశం అనేది ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఉద్వేగాలని, ఘర్షణలను అధిగమించాలి. ముఖ్యంగా ప్రియమైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడితే మానసిక ప్రశాంతతని ఆటోమేటిక్గా పెంపొందించుకోగలుగుతారు. అదేవిధంగా సంతానవర్గంతో అనుకూలతలు, సంతానవర్గం దూర ప్రదేశాల్లో ఉండే వారితో మంచి ఆలోచనలు, దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గాన్ని కలవడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేయడం, మంచి బహుమానాలు, వస్త్రాలు మొదలైనవి కొనడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారి విషయంలో ముఖ్యంగా కుంభరాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. గృహానికి సంబంధించిన విషయాల్లో తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కూడా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి పోటీల్లో నెగ్గడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ గృహ వాతావరణంలో అసౌకర్యాన్ని అధిగమించాలి. ఉద్వేగమైన వాతావరణాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, వృత్తిలో మీకు సహ సిబ్బందితో కావచ్చు కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో కలిపి చర్చలు చేసేటప్పుడు కానీ వీలైనంత వరకు సమన్వయం పాటించుకుంటూ ముందుకు పెడితే ఘర్షణలు లేకుండా సహకారాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా ఉంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బంధువర్గంతో మాత్రం వీలైనంత వరకు ఘర్షణలు రాకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అనుకున్న విషయాల్లో ఫలితం సాధించడానికి
తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు పెడితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు చేయదగిన పరిహారాలని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో భాగంగా ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవత ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నా, లేకపోతే దాంతో పాటుగా మీకు ఆసక్తి, అవకాశము, సమయం అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అదేవిధంగా శతనామాలు, అంతేకాకుండా విష్ణు సహస్రనామాలు ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకోవడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మీరు విన్నా, చేసినా, ఏది చేసినా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విషయాల్లో ముఖ్యంగా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆరోగ్యపరంగా, ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో, శ్రేయస్సుకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం యొక్క శాతం పెరిగే అవకాశం ఉందని మనం ఇక్కడ గమనించుకుంటూ, గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీదైన మార్గంలో మీ ఇష్ట దేవతా ప్రార్థన లేదా ఈ మార్గంలో ఏదైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ముందుగా ప్రశాంతత, తర్వాత నిర్ణయాల్లో స్థిరత్వం మొదలైనవి ఏర్పడే అవకాశాలు పెరిగే అవకాశం కనబడుతున్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.